ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. అట్టి ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. చూడండి, పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, ఆదివార దినమున సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసితోనూ వెలుపట ఉన్నటువంటి జనాంగముతోనూ దేవుడే తన యొక్క మాటలను మనకు వినిపించుతున్నాడు. మనం విందాం. అది ప్రకటనల గ్రంథము మరి 22వ అధ్యాయము 12వ లేఖనాన్ని ఒక్కసారి మనం అందరం కూడా పరిశీలిద్దాం. చూడండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన శాశ్వతమైన జీతం ఎవరి దగ్గర ఉంది, ఎవరు సిద్ధపరిచి ఉన్నారు? ఇది ప్రాముఖ్యమైన అంశం. చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. మనం అనుదినము జీతం తీసుకుంటాం. వారానికి ఒకసారి జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెలకు ఒకసారి జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారు, మరి 3 నెలలకు, 5 నెలలకు, సంవత్సరానికి ఒకసారి కూడా జీతం తీసుకునేవారు ఉన్నారు. కానీ ఆ జీతంతో మనం తృప్తి పడుతున్నామో పడడం లేదో సమస్తము మనకు తెలుసు. కానీ మన శాశ్వతమైన కాలమునకు మనము ఈ లోకములో జీవించుచున్నన్ని దినములకు, సంవత్సరములకు గాను మన ప్రతి క్రియ చొప్పున దేవుడు జీతమును సిద్ధపరచి ఉన్నాడు. ఇట్టి సిద్ధపరిచినటువంటి జీతమునకు మనము అర్హులమై ఉన్నాం. అది స్పష్టంగా దేవుడు అంటున్నాడు. వాని క్రియ చొప్పున మనము ఈ భూలోకములో జీవించుచున్నంత కాలము మన యొక్క క్రియలన్నిటిని బట్టి దేవుని దగ్గర మాత్రమే జీతము ఉన్నది. ఆయన వచ్చినప్పుడు మన బ్రతుకు దినములన్నిటిని కూడా లెక్కించి, మన క్రియలను లెక్కించి ప్రభువు వారు సిద్ధపరిచినటువంటి జీతాన్ని మనకిస్తాడు. ఆ జీతం ఎటువంటి జీతం అయి ఉండాలి? అది పరలోక రాజ్యమునకు చేరే జీతమా, అలాగే పాతాళ లోకమునకు చేరే జీతమా, నరకములోకి చేర్చే జీతమా? మనము స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మన యొక్క క్రియలు, మన యొక్క మాటలు, మన తీరు సమస్తము కూడా దేవునికి మాదిరికరంగా ఉన్నాయా లేవా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దినమైనా సరే మన జీతము దేవుని దగ్గర ఉన్నది. ఆ జీతము దేవుడు ఇస్తాడు. ఇచ్చినటువంటి జీతమును పొందుకొని మనం ఎక్కడికి చేరాలి అనే దానిని మనం ఆలోచించాం. ఎందుకంటే మనం అనుకుంటాం మహాజ్ఞానులు అనుకుంటాం, మన నిజముగా మన అజ్ఞానులు. జ్ఞానం అనేది ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి దానమే తప్ప వేరొకటి కాదు. జ్ఞానము యేసుక్రీస్తు వారు ఇచ్చిన దానము, ప్రాణము యేసుక్రీస్తు వారు చేసినటువంటి దానము, ఈ దేహము యేసుక్రీస్తు వారు దయచేసినటువంటి దానమే, వేరొకటైతే అస్సలు కాదు. అందుకే ప్రభువు వారు సూటిగా ఈ దినం మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం, అది పరిశుద్ధ లేఖనముల నుండి మనం స్పష్టంగా చూద్దాం. ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ముందుగానే మనకు ఒక కాషన్ ఇస్తున్నాడు. మనం ఎలా జీవించాలో, ఎలా జీవిస్తే ఎటువంటి జీతం మన చేతికి వస్తుందో, ఎటువంటి జీతమును దేవుడు సిద్ధపరిచి ఉన్నాడో అనే దానిని గురించి ముందుగానే మనకు కాషన్ ఇస్తూ ఉన్నాడు. అది తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 13 లేఖనములను మనం చూసినట్లయితే, ఈ సంగతులను నేను ఆజ్ఞాపించుచున్నాను, నీ యవ్వనమును బట్టి తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను,
క్రియలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అవును, చూడండి, మన స్పీచ్, మన క్యారెక్టర్, మన ఫెయిత్, మన లవ్, మరి అంతేకాకుండా మనం ప్యూరిటీ, ఇన్ని విధములైనటువంటి గుణగణములన్నీ కూడా మరి ఎలా ఉండాలి? అందుకే అంటాడు ప్రభులు వారు, స్పష్టంగానే తెలియజేస్తున్నాడు, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి, విశ్వాసులకు మాదిరిగా మనము జీవించాలి. అంతేకాకుండా నీ యవ్వనమును బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరింపనీయకూడదు, ఎవ్వరు కూడా నిన్ను విడిచిపెట్టువాడుగా ఉండకూడదు, నిన్ను ప్రేమించేవాడుగా ఉండాలి, నీ క్యారెక్టర్ను మరి మెచ్చుకునేవాడుగా ఉండాలి, నీ యొక్క విశ్వాసమును మరి మెచ్చుకునే వారిగా ఉండాలి. ఎవ్వరు కూడా ఈ లోకములో నీవు తృణీకరింపబడిన వాడిగా ఉండకూడదు, విడిచిపెట్టబడిన వాడిగా ఉండకూడదు. అందుకే ప్రభువు వారు స్పష్టంగా సెలవిస్తున్నాడు, నీ ప్రవర్తన, నీ క్యారెక్టరు, నీ యొక్క ప్రేమ, నీ యొక్క విశ్వాసము, అంతేకాదు ఆయన అనేక విధములుగా నీ పవిత్రత ఎలా ఉండాలంటే విశ్వాసులకు మాదిరిగా నువ్వు జీవించాలి అంటున్నాడు. అంతేకాదు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, నేను వచ్చే వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాబోతున్నటువంటి ఆయన మన జీతాన్ని తీసుకొస్తున్నాడు. మన జీతం సిద్ధపరిచి ఆయన దగ్గర ఉంది, వచ్చినప్పుడు ఆయన ఇస్తాడు. ఇచ్చే ఆ జీతం మన దగ్గరకు వచ్చే వరకు, సిద్ధపరిచినటువంటి ఆ జీతము తీసుకొని ప్రభువుల వారు వచ్చే వరకు, నేను వచ్చే వరకు చదువుట యందును, అంతేకాదు బోధించట యందును, చదువుట యందును, బోధించట యందును, హెచ్చరించుట యందును చాలా జాగ్రత్తగా ఉండు అని ప్రేమైన విశ్వాసులందరికీ తెలియజేస్తూ ఉన్నారు. నువ్వు చదవడంలో నిర్లక్ష్యం చేయకూడదు, బోధించడంలో నిర్లక్ష్యం చేయకూడదు, హెచ్చరించుటలో కూడా ఏ మాత్రము నిర్లక్ష్యము తగదు. అలా ఎప్పుడైతే నువ్వు హెచ్చరించడం మానేస్తావో, పరిశుద్ధ గ్రంథమును చదవడం మానేస్తావో, మరి బోధించుట కూడా ఎప్పుడైతే మానేస్తావో, ఖచ్చితంగా నీవు ప్రభువుకు ఇష్టడు కాదు, విశ్వాసుల కోవలో అసలు చేరవు, విశ్వాసుల కోవలో అసలు నీ ఉండవని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకు చదవాలి, ఎందుకు బోధించాలి, ఎందుకు హెచ్చరించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు యథార్థవంతులకు క్షేమ సాధనములుగా ఉన్నాయి. యథార్థవంతులకు క్షేమ సాధనములై ఉన్నాయి అంటే యథార్థవంతులకు దేవుని యొక్క మాటలు పనిముట్లుగా ఉపయోగపడుతున్నాయి వారి జీవితాలలో. యథార్థవంతులు కానివారు, నీతిమంతులు కాని వారికి అవి పనిముట్లుగా కూడా కనిపించవు. ఎందుకంటే వాళ్ళ కళ్ళలో పొరలు కమ్మి ఉంటాయి. దేవుని మాటలు వినాలంటే బాధ, దేవుని మాటలు ఆచరించాలంటే వ్యధ, దేవుని మాటలను చదవాలంటే కూడా చాలా చాలా కష్టపడుతున్నటువంటి లోకం. అట్టి మాటలకు లోబడాలంటే కూడా చాలా కష్టమైన జీవితం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు యథార్థవంతులకు క్షేమ సాధనములై ఉన్నాయి, వారికి పనిముట్లై ఉన్నాయి. వాళ్ళ ప్రతి మార్గములో కూడా నా మాటలు పనిముట్లుగా వారికి ఉపయోగపడుతున్నాయి. ఉపయోగపడాలని నేను చదవమంటున్నాను, మిమ్మల్ని బోధించమంటున్నాను, మిమ్మల్ని హెచ్చరించమంటున్నాను. ఎలా హెచ్చరించుతున్నాడు ప్రభులు వారు? హెచ్చరిస్తూ ఉన్నాడు, నీ జీతము నా యొద్ద ఉన్నది, నీ జీతము నా యొద్ద ఉన్నది, నేను వచ్చినప్పుడు నీ జీవిత కాలమునకు సరిపడు జీతము నేను తీసుకొని వస్తున్నాను, సిద్ధపరిచి ఉన్నానని దేవుడు మాట సెలవిస్తూ ఉంటే ఆ హెచ్చరిక కూడా లోబడనటువంటి విశ్వాసులు ఈ లోకంలో ఉన్నారు. సార్వత్రిక సంఘములలో కూడా ఉన్నారని దేవుని వాక్యం స్పష్టంగానే మనతో మాట్లాడుతున్నారు. చూడండి,
దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటే. మరి ఇట్టి యథార్థమైన మాటలకు చెవి యొగ్గాక, లోకమును వదులుకోలేక, లోకములో ఆశలను, నేత్రాశను, జీవపడమును చంపుకోలేక నీ జీవితాలు ఈ లోకములో మటుమాయమైపోతూ ఉన్నాయి. మటుమాయమైపోతూ ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. ఇప్పుడైనా దేవుని యొక్క మాటలు క్షేమ సాధనములై ఉండగా నీవు ఇప్పుడైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని లోకమును విడిచి ప్రభుని యేసుక్రీస్తుని అంటు కట్టుకోమంటున్నాడు. యేసుక్రీస్తుతో నువ్వు జత కట్టమంటున్నాడు. అప్పుడు అంటు కట్టబడినటువంటి ఉత్తమ ద్రాక్షావల్లికి అంటు కట్టబడినటువంటి ద్రాక్షావల్లి వలె నువ్వు ఉంటావు, తీగ వలె ఉంటావు. అలా ఉండాలనుకుంటున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ప్రియమైన విశ్వాసాలను ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? మనం వంట చేయాలంటే మరి అన్నం ఉడికిందా లేదంటే ఏం పెడతాం? మనం చేయి పెట్టి చూస్తామా? చూద్దాం. మన దానికి ఒక సాధనం ఉండదు, ఒక సాధకము ఉండదు. ఒక సాధనం ఉంది, ఎందుకంటే గంట తీసుకొని చూస్తాం, అది దానికి సాధనం. చేయి పెట్టి చూడలేదు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము నీ చేతి పనిముట్టు అయినది. నీ మార్గమునకు పనిముట్లుగా ఉపయోగపడుతున్నాయి. నీ ప్రవర్తనలో పనిముట్లుగా ఉపయోగపడుతున్నాయి. నీ క్రియలలో పనిముట్లుగా ఉపయోగపడుతున్నాయి. నీ మాటలో పనిముట్టుగా ఉపయోగపడుతుంది. నీ ప్రతి క్రియలలో కూడా ఒక పనిముట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యము వినబడుతుంది. ఆ వాక్యమే, ఆ మాటలే పనిముట్లై ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏనాడు కూడా ఆలోచించం. మనం ఆలోచించం. ఆలోచించే జీవితం కావాలి ప్రభువైన యేసుక్రీస్తు. క్రైస్తవుడు అంటేనే ఆలోచించే శక్తి కావాలి. ఆలోచించే శక్తి కావాలి. అదే క్రైస్తవ జీవితానికి సాదృశ్యం. నువ్వు ఆలోచించగలుగుతున్నావా? ఆలోచించిన దానిని ఆచరించగలుగుతున్నావా? ఆచరించిన దాన్ని మరి కార్యరూపంలో పెట్టగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అట్టి క్రియల చేత నువ్వు ప్రభువులో కొనసాగుతున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాను. దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అంతేకాదు, చూడండి, ఇప్పుడైనా మనం బుద్ధి తెచ్చుకొని దేవుని మాటలకు లోపడే వారిగా ఉందామనుకుంటే ఇప్పుడే దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ లేఖనాన్ని చూస్తే, నీ అక్రమాలన్నిటినీ విడిచి నూతన హృదయాన్ని, నూతన బుద్ధి తెచ్చుకొనుడి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బుద్ధి తెచ్చుకొని దేవుని మాటలకు లోబడి ఉండమనుకున్నారు. ఇప్పుడైనను నీ అక్రమాలన్నిటినీ విడిచి నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. మీరు ఎందుకు మరణము నొందుతారు? ఎందుకు మరణము నొందుతారు అంటే నరకములో ఎందుకు పడిపోతారు అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నూతన హృదయాన్ని, నూతనమైన బుద్ధి తెచ్చుకొని ప్రభువును వెంబడించినట్లయితే నరకపాత్రుడు కాదు, నరకపాత్రుడు కావు, మరణానికి చేరువ కావు అంటున్నాడు. అంతేకాదు, దేవుని వాక్యం ద్వారానే మనతో మాట్లాడుతున్నాడు. నరకపాత్రుడు నువ్వు కావు. ఓ ఇజ్రాయేలు, ఎందుకు నువ్వు మరణము నొందుతావు అంటున్నాడు. మరణము నొందుతావంటే మరి ఎక్కడ మరణము నొందుతాడు? నరకములో పడవేయబడమే మరణం. ఆ మరణమే పాపం, పాపమే నరకం. ఈ నరకములో ఎందుకు పడిపోతావు? ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో, నూతనమైన బుద్ధి తెచ్చుకో, నూతనమైన హృదయాన్ని కలిగి నా మాటలకు చెవియొగ్గు. నా మాటలు నీ జీవితానికి క్షేమ సాధనాలుగా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుల వారు తన వాక్యము ద్వారా స్పష్టంగానే మాట్లాడుతున్నారు. అయినా కూడా మనము లోకాన్ని వదులుకోలేకపోతున్నాం, వెలిచూపులను విడిచిపెట్టలేకపోతున్నాం, వెకిలి మాటలను వదలవేయకపోతున్నాం. అవన్నీ కూడా ఎక్కడ చేస్తున్నాం మనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. లోకాన్ని వదలాలంటే కష్టం. ఏది ఏమైనా నువ్వు వదలకుండా, లోకాన్ని నువ్వు వదలకుండా మందిరంలోనికి వచ్చి మాత్రం ప్రశాంతంగా కూర్చుంటావు. మందిరంలోకి వచ్చినప్పుడన్నా ప్రశాంతంగా ఉంటున్నావా?
లేదు మందిరంలోకి వచ్చిన తరువాత అయినా సరే పవిత్రతగా ఎంత పవిత్రంగా ఉంటున్నావు నువ్వు, ఎంత ప్యూరిటీగా ఉంటున్నావు ఒక్కసారి ఆలోచించు. మందిరంలోకి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన, నీ మాట, నీ క్రియలు సమస్తము దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని ఇల్లు. ఇట్టి దేవుని ఇంటిలో నువ్వు ఉండాల్సింది ఎలా ఉండాలి ఒక్కసారి ఆలోచించామా? దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు కనీసం మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నామా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మందిరంలోకి వచ్చేటప్పుడు దేవుని ఇంట్లోకి వస్తున్నావు, దేవుని ఇంట్లోకి వచ్చేటువంటి నువ్వు కనీసం నీ యొక్క పాదములకున్న చెప్పులు వదులుతున్నావా? చెప్పులు వదిలిన తర్వాత కాళ్ళు కడుగుతున్నావా? కడిగిన నీవు పవిత్రంగా దేవుని మందిరంలోకి రాగలుగుతున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. వస్తున్నావా? వచ్చిన నీవు నీ సణుగులేమిటి, నీ గొణుగులేమిటి, నీ ఇకకలేమిటి, నీ పక్కపక్కలేమిటి? ఎవరిని అవమానపరుస్తున్నావు నువ్వు? సేవకుడు కదా అవమానపరిచేది, దేవుని మాటలను అవమానపరుస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుడిని అవమానపరుస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన విశ్వాసి, నువ్వు అవమానపరిచేది సేవకుడును కాదు, సేవకుడు నోటి నుండి వచ్చినటువంటి ఆ మాటలను అవమానపరుస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. నీ ఇకిలి మాటలు, నీ యొక్క వెలిచూపులు, నీ ప్రవర్తన, నువ్వు కూర్చోవడము, నీ తీరు సమస్తమును కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. కాదని ఏ విశ్వాసి కూడా చెప్పలేడు, కాదని ఏ సేవకుడు కూడా చెప్పలేడు. ఎందుకంటే మన ప్రవర్తనే అలా ఉండాలి. మందిరంలోకి వచ్చేటప్పుడు చెప్పులు వదలవు, కనీసం పాదాలు కడుక్కొని దేవుని మందిరానికి రావాలని ఇంకిద జ్ఞానము కూడా లేనటువంటి విశ్వాసులం అయిపోయినాం మనం. సర్వసార్వత్రిక సంఘములతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఇంటిలోకి రావాలంటే నీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నువ్వు బయట పాదాలు, బయట చెప్పులు వదిలి నువ్వు కాళ్ళు కడుక్కొని నీ ఇంట్లోకి వస్తావు. మరి దేవుని మందిరంలోకి రావాలంటే డైరెక్ట్గా వచ్చేస్తావు. మరి దేవునికి ఇస్తున్నటువంటి విలువేంటి? దేవునికి ఎంత మాత్రం నువ్వు విలువిస్తున్నావు? దేవుని గృహంలోకి వస్తున్నావు. ఆ గృహంలో ఎవరున్నారో తెలుసా? దహించు అగ్ని అయి ఉన్నాడు దేవుడు. దహించు అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు ఆ యొక్క గృహంలో ఉన్నాడు. దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన. మరి అట్టి ఆయన గృహంలోకి వస్తున్నటువంటి నీవు మరి ఎలా ఉన్నావు? ఒక్కసారి నిన్ను ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒక్కసారి ఎప్పుడైనా సరే మనం ఆలోచిస్తున్నాం, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అట్టి అగ్ని అయి ఉన్నటువంటి ఆ మందిరంలోకి వస్తున్నావు, ఆయన ఇంట్లోకి వస్తున్నావు. అట్టి పరిశుద్ధ మందిరంలోనికి అడుగు పెడుతున్నటువంటి నీవు దహించు అగ్ని అయి ఉన్నటు ప్రభుని యేసుక్రీస్తు వారు అక్కడ ఉండగా నీ ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మన ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి నిన్ను ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకంటున్నాడు, ఫర్ అవర్ గాడ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్. ఫర్ అవర్ గాడ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్. దహించు అగ్ని అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29 చదువుకుంటే స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, మరి ఎలాంటి స్థితిలో మనమున్నామో, ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నామో ఒక్కసారి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. విశ్వాసి, నీ వెలిచూపులను కట్టిపెట్టు, నీ వెకిలి చేష్టలను మూట కట్టి పెట్టుకో, నీ యొక్క వెకిలి మాటలను కూడా బయట వదులు. జాగ్రత్త 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 అంటున్నాడు ప్రభువు వారు. జాగ్రత్త అని నీకు హెచ్చరిక చేస్తున్నాడు. అంతేకాదు, ఆయన ఇచ్చు ఆహారం, ఆత్మీయ ఆహారమును కూడా నువ్వు వెకిలిగా తీసుకుంటున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన శరీరమును, రక్తమును కూడా వెకిలిగా తీసుకుంటున్నావేమో, వెళ్ళి చూపులతో తీసుకుంటున్నావేమో. లోకమును మర్చిపోలేక, ప్రభువును విడిచిపెట్టలేక రెండు కావాలని తీసుకుంటున్నావేమో. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో.
దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు యథార్థమైనవి, సత్యమైనవి, యథార్థమైనవి, సత్యమైనవి. అందుకే ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి ఆత్మీయ ఆహారమును ఆయన మందిరంలో తీసుకుంటున్నాం. కానీ ఆ ఆహారమునకు లోబడ్డంలే, దహించు అగ్నికి కూడా లోబడినటువంటి జీవితాలను ఎలా కాల్చివేస్తాడో కూడా ఆ జీతం కూడా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉంది. యేసుక్రీస్తు సిద్ధపరిచి ఉన్నారు. ఖచ్చితంగా వాని క్రియకు సంబంధించినటువంటి జీతాన్ని తీసుకొని రాబోతున్నారు. తీసుకొని వస్తున్నటువంటి ఆ జీతమునకు మరి బద్ధుడు పోయి ఉంటావో ఒక్కసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తోంది, నువ్వు దేవుని బిడ్డవైతే, విశ్వాసవైతే, నిజముగా ప్రభువైన యేసుక్రీస్తును నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుని మాటకు లోబడతావు. దేవుని మాటలకు నువ్వు లోబడి జీవిస్తావు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 31వ లేఖనం, నా గొర్రెలను నేను మేపు గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడను, నేను మీ దేవుడను. ఎస్, నిజమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు మేపుచున్న గొర్రెలం మనం. ఆయన ఆత్మీయ ఆహారమును పెట్టి మేపుతున్నాడు. ఆయన శరీరమును, ఆయన రక్తమును ఇచ్చి మేపుతున్నాడు. మేపుతున్నటువంటి మనము ఆయన మేపుతున్నటువంటి గొర్రెలమునగు మనుషులము. ఇట్టి మనుషులమైన మనము కనీసమైనటువంటి కామన్ సెన్స్ కూడా లేనటువంటి జీవితాలు అనుభవిస్తూ ఉన్నాం. విశ్వాసం లేదు, విశ్వాసం లేదు. మనకు అసలు క్యారెక్టరే లేదు. మన క్యారెక్టరే లాస్ టోటల్గా. మరి ఎలాంటి జీవితాలు అనుభవిస్తున్నాం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రభువు వారు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు, ఆయన మందిరములో ఆహారమును తీసుకొని వెలుపటికి వెళుతున్నప్పుడు మీకు ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నడుస్తున్నాడంట. తన గొర్రెలను మేపుచున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహారమును ఇచ్చి, తన రక్తమును ఇచ్చి, తన శరీరమును ఇచ్చినటువంటి ఆ దేవుడే మరి తన గొర్రెలకు, సొంత గొర్రెలకు ముందుగా ఆయన నడుస్తున్నాడు. అందుకే నా గొర్రెలు నా స్వరము వినును అంటారు ప్రభువు వారు. స్పష్టంగా సెలవిస్తారు, నా గొర్రెలు నా స్వరమును వినును. ఒక్కసారి మీరు యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ లేఖనం మీకు చదివితే మీకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారైనా మనం ఆలోచిస్తూ ఉన్నామా? మనం ప్రభువును వెంబడిస్తున్నాం కదా, ప్రభువును వెంబడిస్తున్నాం కదా, ఇది నిజమేనా? నిజమేనా? ఒక్కసారి మనల్ని మనము గిల్లుకోవాలి. ఇది నిజమా కాదా, అబద్ధమా? నిజమే, వెంబడిస్తున్నాం అనేది మాత్రము నిజం. కానీ గిల్లుకుంటే అబద్ధం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా నువ్వు నిజముగా దేవుని బిడ్డవే అయితే, విశ్వాసివే అయితే దేవుణ్ణి ఖచ్చితంగా నువ్వు వెంబడిస్తావు. దేవుని మాటలు చెప్తుంటే ఏకలు పక్కపక్కలు ఉండవు, ఎకిలి చేష్టలు ఉండవు, ఎకిలి మాటలు ఉండవు, వెలి చూపులు ఉండవు. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకొని దేవుని మాటలకు చెవి యొగ్గుతావు. విన్న ఆ మాటలను నీ హృదయంలో దాచుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించాలి. ఎన్నడెన్నడూ కూడా దేవుణ్ణి అవమానపరచవు, పరిశుద్ధాత్మను అవమానపరచవు. అవహేళనగా పరిశుద్ధాత్మను గురించి నీవు సంఘములో మాట్లాడు. నిజంగా సర్వసార్వత్రిక సంఘములలో సమస్తమైనటువంటి విశ్వాసులలో జరుగుతున్నటువంటి క్రియలే ప్రభువులు వారు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రియమైన సంఘమా, దేవుని యొద్దే మనమున్నాం, దేవుని యొద్దే మనమున్నాము, ఉంటున్నాం కూడా. అందుకే నువ్వు దేవుని యొద్ద నుండి వస్తున్నటువంటి, దేవుడు తీస్తున్నటువంటి, సిద్ధపరిచినటువంటి ఆ యొక్క జీతమునకు సిద్ధంగా ఉండమంటున్నాడు. అంతేకాదు, మీకు స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా చూపించారు ధనవంతుడు లాజరు జీవితాన్ని. ఎస్, ధనవంతుడు లాజరు జీవితాన్ని ఈ లోకంలో చూపించాడు. ప్రభువు చెప్పిన మాటే. ధనవంతుడు ఎక్కడున్నాడు, దరిద్రుడు ఎక్కడున్నాడు? దరిద్రుడైన లాజరు ఎక్కడున్నాడు? ధనవంతుడైనటువంటి ఆ ధనవంతుడు ఎక్కడున్నాడు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
మనకు కనివిప్పు కలగడానికి ఉపమాన రీతులుగా అనేకమైనటువంటి ఉపమానాలను మనకిచ్చాడు. అనేకమైన ఉపమానములు మనకిచ్చాడు. కానీ ఒక్క ఉపమానమును గూర్చి కూడా మనము ఆలోచించం. ధనవంతుడైనటువంటి ఆ యొక్క ధనవంతుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నరకములో ఉన్నాడు. మరి లాజరు ఎక్కడున్నాడు? దరిద్రుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించామా? ఒక్కసారైనా మనం ఆలోచిస్తూ ఉన్నామా? అంటే వీరిద్దరి జీతం ఎప్పుడు మూట కట్టాడు ప్రభులు వారు? ఎప్పుడు సిద్ధపరిచారు ప్రభులు వారు? సిద్ధపరిచినటువంటి వారి జీతమునకు తగిన రీతిగానే నరకములో పడిపోయినటువంటి ధనవంతుడు, దరిద్రుడైనటువంటి లాజరు అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని పరలోక రాజ్యంలో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మరి నువ్వు అలా ఉన్నావా? నీ జీతం ఎలా ఉందో, ఎక్కడ ఉందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. మన జీతం, మీ జీతం ఎక్కడ దాచిపెట్టి ఉన్నాడు ప్రభువు వారు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాదు, చూడండి ప్రకటన గ్రంథంలోని మరి 2వ అధ్యాయము 19వ లేఖనము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. స్పష్టంగా రెవల్యూషన్లో మరి చూడండి, ఐ నో యువర్ వర్క్స్, యువర్ లవ్, యువర్ ఫెయిత్ అండ్ సర్వీస్ అండ్ పేషెన్స్, ఎండ్యూరెన్స్ అండ్ యువర్ లేటర్ వర్క్స్ ఎక్సీడ్ దట్ ఫస్ట్. చూడండి, నీ మొదటి క్రియలు, కడపటి క్రియలు, నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు బహు చెడ్డవిగా కనిపిస్తున్నాయంట ప్రభువు వారు. నువ్వు ప్రభువులోకి రాకముందు క్రియల కంటే కూడా ప్రభువులోకి వచ్చినటువంటి నీ క్రియలు మరి ఇంకా మరీ చెడ్డవిగా కనబడుతున్నాయంట. నీ ప్రేమ అయితేనేమి, నీ యొక్క మరి క్రియలు అయితేనేమి, నీ మాట అయితేనేమి, నీ తీరు అయితేనేమి, సమస్తమైనటువంటి నీ విశ్వాసం అయితేనేమి, అన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తూ కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే తెలుసా? నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనాయి. కడపటి క్రియలు మరి ఎక్కువైనాయని నేను ఎరుగుదును అంటున్నాడు. నిజమే కదా. మనం లోకములో నిన్న చేసినటువంటి పాపాలన్నిటిని కూడా ఇంకా ఇడిచిపెట్టలేకపోతున్నాం. అవును, నిన్న మనకు తెలుసు, నిన్న మనకు సంపూర్ణంగా తెలుసు, ఎందుకంటే ఈరోజు బతుకున్నాం కాబట్టి. ఈ రోజుల గురించి ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పటి వరకు. ఇక ముందు జరిగేది మనకు తెలియదు. సరే, రేపటి గురించి మనకు తెలుసా? అస్సలు తెలియదు. ప్రభువుల వారికి తెలుసు. నిన్న ప్రభువుల వారు నిన్న మొన్న తెలుసు ఆయనకి. నిన్నటను గురించి మొన్న తెలుసు. నీ జీవితం నిన్న ఎలా ఉంటుందో కూడా మొన్ననే తెలుసు ఆయనకి. కానీ ఈ రోజున గురించి మొత్తాన్ని గురించి 12 గంటల వరకు కూడా, రాత్రి 12 గంటల వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీ జీవితం అంతా తెలుసు. కానీ నీకు తెలియదే ప్రియమైన దేవుని బిడ్డ. అంతేకాదు, రేపటి గురించి నీకేమన్నా తెలుసా? నీకు అస్సలే తెలీదు. మరి ప్రభువుకు తెలిసే. మరి నీ క్రియలు మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు ఎక్కువైనాయని నాకు తెలుస్తూ ఉన్నది. నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి ఒక్కసారి ఆలోచించాలి. అందుకే ప్రభువు వారు అంటారు, నేనేమిటో కూడా మీకు తెలుసు. నేనే కానీ నేనేమిటో కూడా మీకు తెలుసు. నేను నిజమైన దేవుడును, సర్వాంతర్యామిని, సర్వాధికారిని, సర్వజ్ఞానిని అని ప్రభువు వారు స్పష్టంగా సెలవిస్తున్నాడు. అంతేకాదు, ఆయన అంటాడు, నేనేంటో మీకు తెలుసు. ఇంకా కూడా తెలుసుకోవాలనుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, మాట వినండి. ప్రకటన గ్రంథంలో ప్రభువు వారు సూటిగానే మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 18వ లేఖనం, నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనైతేనే గాని ఇదిగో యుగ యుగములో జీవించేవాడినై ఉన్నాను. మరియు నేను మొదటి వాడను, కడపటి వాడను, యుగ యుగములకు జీవించేవాడినై ఉన్నాను. మృతుడనగా అయితేనే కానీ నేను యుగ యుగములు జీవించేవాడినై ఉన్నాను. నేను మరి
నా దగ్గర పాతాళ లోకము యొక్క తాళపు చెవులను, మరణం యొక్క తాళపు చెవులను నా స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడే చదువుకున్నాం. ఇప్పుడే లాజర్ను గురించి మరియు ధనవంతుడిని గురించి కూడా ఇప్పుడే ప్రభువులు వారు చెప్పిన మాటను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. మరణంలో పడిపోయి అల్లాడుతున్నటువంటి ధనవంతుడును మరణానికి అప్పచెప్పడానికి కావలసినటువంటి తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు ఉన్నాయి, స్వాధీనంలో ఉన్నాయి. అంతేకాదు, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసుక్రీస్తు దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడే ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడే మనము ఆలోచించాల్సిన విషయం, ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. ప్రతి ఒక్కరు కూడా మనస్సు పెట్టండి, వినండి, ఆలకించండి. అందుకే ఇప్పుడు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ప్రభు దగ్గర ఉన్నాయి. మరణము యొక్క అంటే నరకము యొక్క తాళపు చెవులు కూడా ప్రభు దగ్గర, ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. ఉన్నటువంటి ఈయన యుగయుగములకు దేవుడే ఉన్నాడు. అల్ఫాయు ఒమేగాయు ఆయనే, ఆదియు అంతము నేనే అని సర్వాధికారియగు దేవుడు సెలవిచ్చుచున్నాడు. భూతకాలములోను, వర్తమానములోను, భవిష్యత్తు కాలములోను నేను దేవుడను స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. అది కూడా ప్రకటనల గ్రంథంలోనే 1వ అధ్యాయంలో 8వ లేఖనము స్పష్టంగా చూపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్ఫాయు ఒమేగాయు నేనే, ఆదియు అంతము నేనే, భూత కాలములోను, వర్తమానంలోను, భవిష్యత్తు కాలంలోను నేనే దేవుడను అని సర్వాధికారియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారియగు దేవుడు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు. సెలవిచ్చుచున్నటువంటి ఈ మాటలను మనము వింటున్నామా? మనము ఏ మాత్రమైనా ఆలకిస్తున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి. ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించాలి. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. భూతకాలంలో ఉన్నటువంటి ప్రభు, వర్తమానంలో ఉంటున్నటువంటి ప్రభు, భవిష్యత్తు కాలమును తన ఆధీనంలోకి తీసుకుంటున్నటువంటి ప్రభు. అంటే 3 కాలములు కూడా ప్రభు ఆధీనంలో ఉన్నాయి. మన ఆధీనంలో ఏమీ లేదు, మన స్వాధీనంలో ఏమీ లేదు. మన దేహము, మన ఆత్మ కూడా మన స్వాధీనంలో లేదు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వాధీనంలో ఉన్నాయి అనే మాట మనము వినాలి. అందుకే ప్రభు స్పష్టంగా చెప్తున్నాం. ఇంకా కూడా మనము ఆయన మాటను ఇప్పుడు వినలేకపోతే, ఈ వర్తమానంలో, భూతకాలం నుండి మనం వర్తమానంలోకి వచ్చాం. భవిష్యత్తు మన దగ్గర లేదు, ప్రభు చేతిలో ఉంది. అయితే ఈ వర్తమానంలోనైనా సరే మనము దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది? అది కూడా ప్రభు వాక్యమే సెలవిస్తా ఉంది. చూడండి, ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయము 22వ లేఖనం, 23వ లేఖనం. ప్రకటనల గ్రంథము 2వ అధ్యాయము 22, 23 లేఖనాలను మనం చదువుకుందాం. మంచము పట్టించి దానితో వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. స్పష్టంగా ప్రభువు సెలవిస్తున్నాడు. ఎలా? ఇకనైనా సరే ఈ వర్తమానములో, ఈ దినమైందైనా సరే సమాధానమైన సంగతులను నీవు ఎరిగి ఉన్న ఎడలా ఎంతో మేలు. అంటే ఈ వర్తమానంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు ఇంకా కూడా నువ్వు వినకపోతే, మంచము పట్టించి దానితో వ్యభిచరించుచున్నవారు, అంటే లోకమును ఇంకా వదలలేని వారు అంట. వాళ్ళు లోకాన్ని ఇంకా కూడా వదలలేని జీవితాలు అంటే అట్టి వారు విశ్వాస సంఘములలో ఉన్నారు.
విశ్వాస గృహములో ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టివారు విశ్వాస గృహములో ఉన్నా కూడా మంచము పట్టించిగాండి నేను వారిని నా వైపు తిప్పుకోను అంటాడు. అప్పటికి కూడా తిరిగినట్లుగా నటించి ఇంకా కూడా నటిస్తూ ఉంటే వారిని బహుశ్రమల పాలు చేస్తా. ఒకసారి మంచం పట్టించా, మారల అయినా కూడా మందిరంలోకి వచ్చినటువంటి జీవితాలు, మందిరంలోకి వచ్చినటువంటి నీ ప్రవర్తన సరి చేసుకోలేకపోతున్నావు. కనుకని మారినటువంటి నీకు ఇవ్వబోతున్నది ఏమో తెలుసా? మరలా కూడా ప్రభు బహుశ్రమల పాలు చేస్తాడంట. ప్రభు శ్రమల పాలు, నిన్ను బహుశ్రమల పాలు చేస్తాడు. మామూలు శ్రమల పాలు కాదు, మామూలు శ్రమల పాలు అంట. గ్రేట్ ట్రిబులేషన్, గ్రేట్, చాలా ఎక్కువగా శ్రమల పాలు చేస్తాడు నిన్ను. ఆలోచించుకో ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి అయినా సరే ఆలోచించగలిగితే నీ ప్రవర్తన నువ్వు సంపూర్ణంగా మార్చుకుంటావు. అటు సగం ఇటు సగం ఉండవు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని మాటలు ఎన్నడెన్నడూ కూడా గతించవని దేవుని మాట సెలవిస్తోంది. మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ లేఖనం కూడా స్పష్టంగా సెలవిస్తుంది. హెవెన్ అండ్ ఎర్త్ విల్ గాన్ అవే, విల్ పాస్ అవే, మై వర్డ్స్ విల్ నాట్ పాస్ అవే. భూమి ఆకాశములు గతించును, కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. నా మాటలు ఎన్నడూ కూడా గతింపవు. అందుకే స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నేనున్నాను, నేను అంటున్నాను, నువ్వు వింటున్నావు. నా మాటలు నువ్వు వింటున్నావు, విని వదిలేసేవాడిగా ఉంటున్నావు. విని వదిలేసేవాడిగా ఉంటున్నావు కనుక మీరు విన్నారు, కానీ నేను ఉన్నాననే విషయాన్ని మర్చిపోతున్నావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అంటున్నాడు, నేను ఉన్నాను, కానీ నేను విన్నాననే మాట కూడా మర్చిపోతున్నావు. కానీ నేను విన్నాను, కానీ నువ్వు వినలేదనే విషయం నాకు తెలుసు. నువ్వు నటిస్తున్నావనే విషయం ఆయనకు తెలుసు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచిస్తున్నావా? నువ్వు ప్రభువులో జీవిస్తున్నట్లయితే నీ జీవితమే ధన్యకరం. ప్రభువులో నటిస్తున్న వాడివి అయితే వేస్ట్, నీ క్యారెక్టరే వేస్ట్, పనికిరాని. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. మరి మన మార్పు ఎక్కడ ఉంది? నటించడంలో ఉందా? జీవించడంలో ఉందా? దేవుని మాటలు వినడంలో ఉందా? దేవుని మాటలు వినకపోవడంలో ఉందా? వినని జీవితం, విననొల్లని మలబడని జీవితం, విననొల్లని జీవితాలు, దేవునికి మలబడని జీవితాలు. అంటే దేవుని వైపు రాలేవు, దేవుని మాటలు కూడా వినలేని జీవితాలు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి విశ్వాసులు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. అందుకే ప్రభులు వారు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. చూడండి, ప్రభులు వారికి నీ వర్తమానం కావాలి, కానీ నీ యొక్క భూతకాలంతో అసలు అవసరం లేదు. నిన్నటితో ప్రభుల వారికి అసలు అవసరం లేదు. ఈరోజే ప్రభువులు వారు నీతో పని, ఈరోజు మాత్రమే. అందుకే నువ్వు ఈ రోజైనా దేవుని మాటలు వినేవాడుగా ఉన్నావా లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని యొక్క విశ్వాస సంగమా, విశ్వాస సమూహమా, ఒక్కసారి ఆలోచించాలి. మునుపటివి నాకు అవసరం లేదు, మునుపటివి నేను జ్ఞాపకం చేసుకొనను, పూర్వ కాలపు సంగతులు తలంచుకోవద్దు అంటున్నాడు. మునుపటి వాటిని నీవు జ్ఞాపకము చేసుకొనవద్దు, పూర్వకాలపు సంగతులను నీవు తలంచుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అలా జీవిస్తున్నామా మనం? నిన్నటి వాటితో మనకేం పని? అసలు పూర్వకాలపు జరిగిపోయిన వాటితో మనకు అసలు సంబంధమే లేదు. వాటిని మళ్ళా ఈరోజు నెమరేసుకోవాల్సిన అవసరం ఉందా? మరి ఇప్పుడే నేను ఒక నూతన క్రియ నీకు చేయుచున్నాను, నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. స్పష్టంగా దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. మునిపటి వాటిని నీవు జ్ఞాపకము చేసుకొనకడి, పూర్వ కాలపు సంగతులు తలంచుకోవద్దు,
ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, దానిని ఆలోచించు. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారా చేయుచున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. అందుకే నిన్నటితో నీకు పని లేదు, పూర్వకాలపు సంగతులు అసలు జ్ఞాపకానం చేసుకోవద్దు. మరి ఇప్పుడే నేను ఒక నూతన క్రియ నీకు చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును. మొలిచినటువంటి నీవు నీ హృదయంలో దేవుని వాక్యమే మొలకెత్తితే, నీ హృదయంలో దేవుని వాక్యము మొలకెత్తితే, అతి సారవంత భూమి నీ యొక్క హృదయమే అయితే ఖచ్చితంగా వాక్యము నీలో ఫలిస్తుంది. ఫలించినటువంటి ఆ వాక్యం ద్వారా ప్రభువులో జీవిస్తావు. ప్రభువు నీ యొక్క త్రోవలను సరళము చేస్తాడు. అరణ్యములో నీ త్రోవ సరళము చేస్తాడు. అంతేకాదు, ఎడారి లాంటి నీ హృదయములో, ఎండిపోయినటువంటి నీ హృదయంలో, ఎండిపోయిన నీ జీవితంలో, మోడు బారినటువంటి ఈ లోకములో బ్రతుకుచున్నటువంటి నీ జీవితానికి జీవ జల నదులను పారచేయగలిగిన వాడే దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇట్టి వాక్యానికి లోబడుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఆలోచించు. అరణ్యము లాంటి, జనారణ్యం, గచ్చ పొదలు, ముళ్ళ పొదలు లాంటి మనుషుల మధ్యలో నీకు త్రోవను సరళం చేస్తూ ఉన్నాడే. అవును, లోకం ఎలా ఉండదు? నోరు తెరిస్తే అనేకమైన దుర్భాషలు, మాట్లాడితే అనేకమైన గొడవలు, మరి ప్రయాణ మార్గములను కూడా ఛేదించుకొని పోలేని జీవితాలతో సతమతమైపోతున్నటువంటి ఈ లోకములో మానవ సంచారమే దుర్భరముగా ఉన్నది. అట్టి ఆ దుర్భరమైనటువంటి అరణ్యము లాంటి లోకములో నీ మార్గమును సరళము చేస్తారని దేవుడు అంటున్నాడు. ఎండిపోయినటువంటి నీ జీవితానికి, మోడు బారినటువంటి నీ జీవితానికి ఒక సార్థకత ఇస్తానంటున్నాడు. జీవ జల నదులు పారజేస్తానని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటే, నేను ఇంకా నేను దరిద్రుడను, ఇంకా నేను దీనుడను, ఇంకా నేను పనికి మారిన వాడిని, ఇంకా నేను మరి మోడు బారిన వాడిని అనుకుంటే అది నీ కర్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అది నీ కర్మే. ఎందుకంటే ప్రభువుల వారిని నీవు హృదయంలోకి ఆహ్వానించలేకపోతున్నావే. ప్రభువుల వారిని నీ హృదయంలోనికి ఆహ్వానించలేకపోవడమే నీ యొక్క దరిద్రత యొక్క కారణం. నీ దరిద్రత యొక్క కారణమే. చూడండి, ప్రభువు వారిని ఏనాడైతే దరిద్రుడైనటువంటి లాజరు తన హృదయంలోకి ఆహ్వానించాడు, కనుకనే ధన్యుడైపోయినాడు. ధనవంతుడుగా అబ్రహాము రూమును ఆనుకొని ఉన్నాడు. ప్రభువుని తన హృదయంలోకి ఆహ్వానించలేకపోయాడు. ధనవంతుడు ఇప్పుడు నరకంలో పడి మరి దాహం అని ఏడుస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. అందుకే అంటున్నాడు, ఎవడైనను క్రీస్తు నందుంటే వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించును, సమస్తమును కొత్తవాయును. ఎస్, ప్రభువులో ఎవడైతే ఉంటాడో వాడే నూతన సృష్టి. నీ పాత చింతకాయ పచ్చడి నాకు అవసరం లేదు, నిన్నటిది నాకు అవసరం లేదు, ఈరోజే నువ్వు నాకు కావాలంటున్నాడు ప్రభువుల వారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజే నువ్వు కావాలి ఆయనకి. రేపు వస్తానంటే నాకు అవసరం ఏంటి? రేపు ఉంటావో లేదో, రేపు ఉదయం నేను తీసేసుకోవచ్చామంటాడు ప్రభువుల వారు. నీ భవిష్యత్తు ప్రభువుల వారి చేతిలో ఉంది. నీ వర్తమానం కూడా ఇప్పటి వరకు నీ చేతిలో ఉంది. ఇక మీద నీ చేతిలో ఉంటుందో లేదో తెలియదు. అంతే భవిష్యత్తు. నిన్నటి వరకు నిన్ను చూసేశాడు దేవుడు. నిన్ననే నువ్వు ఆ రోజును కూడా చూసేసావు. నిన్నటి దాంతో నాకు అవసరం లేదు, పాతవి గతించను అంటున్నాడు. మరి సమస్తమును నూతనం అవుతున్నాయంటే నువ్వు నూతనమవుతున్నటువంటి నీవు ఈ దినమే ప్రభువుని అందుకోవాలి. ప్రభువును పొందుకునే వాడిగా ఈ లోకంలో నువ్వు జీవించగలిగినట్లయితే నీ జీవితానికి ఒక సార్థకత, నీ జీవితానికి ఒక ధన్యత, నీ జీవితానికి ఒక పరలోక రాజ్య వారసత్వము. అలా ఉంటున్నావా లేదా? ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే నేను నిర్మించపోయి
ఆ క్రొత్త భూమిని, ఆ క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని ఆకాశములో నువ్వు ఉండకపోవడానికి కూడా నీ యొక్క అనుదిన క్రియలే, అనుదిన క్రియకు తగిన జీతము ప్రభు దగ్గర ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, చూడండి స్పష్టంగా నీ జీతం ప్రభు దగ్గర ఉంది. నిన్ను పాతాళములో వేసే జీతం ప్రభు దగ్గర ఉందో, నరకానికి పంపించే జీతం ప్రభు దగ్గర ఉందో, పరలోక రాజ్యానికి చేర్చే జీతం ప్రభు దగ్గర ఉందో ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఏకనైనా ఆత్మ పరిశీలన చేసుకో. అందుకే ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు, నేను నిర్మాణము చేయబోతున్నటువంటి, నేను సృజించబోతున్నటువంటి ఆ క్రొత్త భూమిలో, ఆ క్రొత్త ఆకాశంలో నువ్వు ఉంటావు. చూడండి వాక్యమే సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, ఫర్ బిహోల్డ్ ఐ క్రియేట్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ ఆర్ కమింగ్ టు మైండ్. స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. మరి ఎలా ఉండాలి? మనం ఎక్కడ ఉంటాం? ఫర్ బిహోల్డ్ ఐ క్రియేట్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ అండ్ ద ఫార్మర్ థింగ్స్ షల్ నాట్ బి రిమెంబర్డ్ ఆర్ కమింగ్ టు మైండ్. స్పష్టంగా సెలవు, ఇదిగో నేను కొత్త భూమిని, కొత్త ఆకాశమును సృజించబోచున్నాను. కొత్త భూమిని, కొత్త ఆకాశమును నేను సృజించబోచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. మునుపటివి నేను మరిచిపోతాను, అవి నాకు జ్ఞాపకానికి రావు. కనుకని నేను నిర్మాణము చేయబోచున్నటువంటి ఆ క్రొత్త భూమిలోను, ఆ క్రొత్త ఆకాశములో నువ్వు ఉండాలంటే, నీవు ఈ దినమున చేయబోచున్నటువంటి ప్రతి క్రియకు సంబంధించిన జీతము, నీ లైఫ్ టైం శాలరీ ఎవరి దగ్గర ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉంది. యేసుక్రీస్తు దగ్గర ఉంది. కనుకనే ఆయన తీసుకొని రాబోతున్నటువంటి ఆ జీతం చేత నువ్వు నరకములో వేయబడతావో, పాతాళ లోకములో వేయబడతావో స్పష్టంగా దేవుడే చెప్తున్నాడు. ఇదిగో పాతాళ లోకము యొక్క తాళపు చెవులను, మరణము యొక్క తాళపు చెవులు నా యొద్ద ఉన్నవి. అయితే ఇప్పుడు ఈ 2 తాళములు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయి. మరి 3వ తాళం ఒకటి ఉంది, పరలోకపు తాళపు చెవి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. పరలోకపు తాళపు చెవి ఒకటి ఉంది. అది మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, ఇదిగో పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. ప్రియమైన విశ్వాసులారా, మీరు గ్రహించలేని జీవితాలు, జ్ఞానం, పరలోకపు తాళపు చెవులు మీ అందరికీ, సర్వలోకములో ఉన్నటువంటి సర్వ సార్వత్రిక సంఘములలో ఉన్న ప్రతి విశ్వాసికి ఆయన ఇచ్చున్నాడు. అయితే దానిని మనం గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన మాటలు క్షేమ సాధనములు యథార్థవంతులకు, నీతిమంతులకు. అట్టి నీతిమంతులకు పరలోకపు తాళపు చెవులు ఇచ్చున్నాడు. ఆయన మాటలో క్షేమ సాధనములుగా వాడుకుంటున్నటువంటి వారికి ఈ ఇచ్చినటువంటి ఆ తాళపు చెవులను నువ్వు భద్రపరుచుకొని ఉన్నావా లేదా అనేది కూడా ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి. అవును, అట్టి తాళపు చెవులను పోగొట్టుకుంటున్నావో లేదో కూడా చూసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క మాటకు లోబడకపోతే నీకు ఇచ్చిన తాళపు చెవులను ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసేసుకుంటారు. అందుకే నువ్వు భూలోకమందు దేనిని బంధిస్తావో అది పరలోకమందును బంధింపబడను. భూలోకమందు ఏదైతే నువ్వు విడిపిస్తావో పరలోకమందును అది విడవబడునని వాక్యం సెలవిస్తూ ఉంది. పరలోకపు తాళపు చెవులు నీ యొద్దనే ఉన్నాయి విశ్వాసి. అంతేకాదు మీకు గొప్ప వరమును కూడా ఇచ్చాడు. ప్రియమైన సార్వత్రిక సంఘములో ఉన్న విశ్వాసులందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు బలమైనటువంటి శ్రేష్టమైన వరమును కూడా ఇచ్చినాడు. ఆ వరం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరం.
ఆ వరమును కూడా తప్పుదోవ పట్టించుకుంటున్నావు. ఆ వరమును కూడా పోగొట్టుకునే స్థితిలో ఉంటున్నావు. ఎందుకంటే నీ ప్రవర్తన ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా లేక, నీ ఎకిలి మాటలు, ఎకిలి చేష్టలు, మోసపు చూపులు, వెలిచూపుల చేత ప్రభువు వారిని అవమానకరమైన మాటల చేత, హేళన చేత, దేవుని యొక్క మాటలను కించపరుస్తూ, కూర్చోలేక అటు ఇటు వెకిలిస్తూ సకిలిస్తూ తిరుగుతున్నటువంటి నీవు ఆయన యొక్క పరిశుద్ధాత్మ వరమును కూడా పోగొట్టుకోగలుగుతున్నావు. అంతేకాదు పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చినటువంటి ఆ మాటల చేత దేవునితో ఏకీభవించవలసిన నీవు ఆయన విభేదించుతున్నావు కనుకనే వాటిని కూడా ఆయన తీసేసుకొని నిన్ను దేవుని మాటలకు లోబడనల్లని జనులు లోకములో ఉన్నారు. దుర్మార్గపు క్రియలతో జీవించుతున్న వారు అందరిని కూడా ఎక్కడేస్తారంటే నేనే గొప్ప అతిశయము, నేనే ధనవంతుడు అనుకున్న వాళ్ళు అందరూ ఏడుంటారంటే నరకంలో ఉంటారు. ఆ తాళపు చెవులు కూడా ప్రభు దగ్గర ఉన్నాయి. మరి మందిరంలోకి వచ్చి కూడా వెకిలి చూపులు, వెలిచేష్టలు, గిలిగింతలు పెట్టుకుంటా ఉండే వాళ్ళందరిని కూడా ఎక్కడేస్తారంటే పాతాళ లోకంలోకి ఎత్తి వేస్తాడు. ఆ తాళపు చెవులు వేసి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు పరలోకపు తాళపు చెవులు మా దగ్గర ఉన్నాయి. వాటిని జాగ్రత్త చేసుకోవాలి. అందుకే నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున జీతము, నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది, నేను వచ్చినప్పుడు ఇస్తాను. ఇదే ఆ ఇచ్చే జీతం కోసం, ఆ ఇచ్చే జీతము పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మనకుండాలని ఆశ కలిగిన ప్రతి ప్రాణితో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి విశ్వాసితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఎన్నడెన్నడూ కూడా దేవుని వాక్యానికి లోబడే వారిగానే ఉండాలి. కానీ లోబడి దేవుని మాటలను క్షేమ సాధనములుగా వాడుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు తెచ్చే ఆ జీతము పరలోక రాజ్యంలోకి చేర్చేదిగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇట్టి మాటలు మనందరి హృదయములలో దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి మనలో ఫలింపచేయునుగాక. ఆమేన్.